జర్నీ. ఏ ఆర్టిస్ట్‌కైనా సరే ఒక మైల్ రాయి. 50 ఏళ్ళు తను నమ్ముకున్న, తను ఇష్టపడిన ఇండస్ట్రీలో ఉండగలగటం. అది కూడా డిఫరెంట్ పేజెస్‌లో ప్రయాణం చేయగలగటం. అన్ని ఫేజెస్‌లోనూ ఆడియన్స్‌ని మెప్పించగలగటం. ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ సార్. దానికి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ మీకు. అంటే మనకి సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మెమరీస్ యాడ్ అవుతూ ఉంటాయి. 50 ఏళ్ల మెమరీని ఒకసారి గుర్తు చేసుకుంటే ఎలా అనిపిస్తుంది? అంటే బేసిక్గా కొంత జెనెటిక్గా వస్తుందండి. మా మదర్ బేసిక్గా ఆమెలో ఉన్న మొండితనం, పట్టుదల, రెండోది 10 మంది బాగుండాలనుకోవడం, తర్వాత నంబర్ ఆఫ్ ఆమె చూస్తే షీ వాజ్ అన్ యాక్ట్రెస్, షీ వాజ్ అ హౌస్ వైఫ్, షీ వాజ్ అ డైరెక్టర్, షీ వాజ్ అ ఫార్మర్, ప్రొడ్యూసర్, ఫార్మర్, పొలిటీషియన్. సో ఇవన్నీ బహుశా షీ వాజ్ మై ఐడల్. ఇప్పటికా ఐడల్ అక్కడే ఉంటుంది. అది జెనెటిక్గా కూడా కొంత వచ్చి ఉండొచ్చు. బిగినింగ్ నుంచి కూడా నంబర్ ఆఫ్ థాట్స్ రన్ అవుతుంటాయి మైండ్లో. ఫిలిం ఫ్యామిలీ నుంచి రావడం కూడా కష్టమే, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. జనరల్గా ఏంటంటే నెపోటిజం అని ఒక వర్డ్ వాడుతున్నారు ఈ మధ్య. నేను ఎప్పుడు ఒకటే చెప్తానండి, ఓకే నెపోటిజం అన్ని రంగాల్లో ఎంతో కొంత ఉంటుంది, బట్ సినిమా ఇండస్ట్రీ నెపోటిక్ అని నేను ఒప్పుకోను. ఎందుకంటే టాలెంట్ బేస్డ్ అండి. టాలెంట్, టైం, డిసిప్లిన్ ఇవన్నీ ఎంతోమంది వెనక్కి వెళ్ళిపోయారు, చాలా ప్రముఖుల పిల్లలు కూడా. సో నాది కూడా ఏంటంటే ఇట్స్ అ వెరీ డిఫరెంట్ జర్నీ. మీనింగ్ నా జీవితంలో నాకు ఊహ తెలిసినప్పుడు నేను యాక్టర్ అవ్వాలనుకున్నా. అవకాశం 12 కాపురంలో వచ్చింది. ఇంకా ఆ రోజు నుంచి ఫిక్స్ అయిపోయాను నేను యాక్టర్ అని. మా అమ్మ వాళ్ళు నవ్వేవాళ్ళు ముందు, తర్వాత కోపగించుకున్నారు కూడా.